ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మనం ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే మధు వెనక్కి తిరిగి శారీ ఎక్కడ పట్టిందో చూసుకోకుండా ఒక్కసారిగా ఆవేశంగా వెనకే వస్తున్న కిరణ్ని చెంప చెల్లుమనిపించింది మధు. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. ఇద్దరి కలయిక ఎపిసోడ్ నెంబర్ 13. ఆ దెబ్బ కిరణ్ చెంపని కాకుండా నేరుగా వెళ్ళి అతని ప్రైడ్కి తాకడంతో ఆవేశంగా చెయ్యి ఎత్తాడు. కానీ బలవంతంగా కంట్రోల్ చేసుకుని మధు గొంతు పట్టుకొని, నీకు చెయ్యి బాగా లేస్తుంది కదా, డోంట్ వర్రీ, నేను ట్రీట్మెంట్ చేస్తానులే. అసలు నువ్వేమనుకుంటున్నావే నీ గురించి? పైనుంచి దిగివచ్చిన దేవకన్యమి అనుకుంటున్నావా, లేదంటే నేను నీ కోసం పడి చచ్చిపోతున్నాను అనుకుంటున్నావా? ఏం చూసుకునే నీకింత పొగరు? ఐ ప్రామిస్ యూ, నీకున్న ఈ టెక్కు పొగరు అన్నీ దించి పంపించకపోతే నా పేరు కిరణ్ కుమారే కాదు, వెయిట్ అండ్ వాచ్ అని కోపంగా చెప్పి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోయాడు కిరణ్. కిరణ్ వెళ్ళిపోయిన తర్వాత గొంతు రుద్దుకుంటూ తను కూడా వెళ్ళిపోబోయి మళ్ళీ చీర చెంగు కదలకపోవడంతో వెనక్కి తిరిగి అప్పుడు చూసింది చీర చెట్టు కొమ్మకి పట్టి ఉండడం. చూడటంతోనే మధు ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. లైట్గా కాళ్ళు చేతులు వణకడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ వణుకుతున్న చేతితోనే బయటను కొమ్మ నుంచి వదిలించి చేత్తో తల కొట్టుకొని, దేవుడా, ఎంత పని జరిగింది, అసలు ఏం జరిగిందో చూసుకోకుండా నేను అలా ఎలా? గాడ్, ముందు నుంచి అతని బిహేవియర్ తేడాగా ఉండడంతో తన మెదడులో ఈ పని తనదే అనే ఆలోచన ఫిక్స్ అయిపోయింది. అసలు అతను కాదేమో, వేరే ఏదైనా జరిగిందేమో చూసుకోవాలన్న ఆలోచన తన మెదడులోకి రాలేదు. పొరపాటుని జరిగిపోయింది. ఈ పొరపాటు చిలికి గాలివాన కాకముందే క్షమించమని అడిగి ప్రాబ్లంని క్లియర్ చేసుకోవాలి. ఈ గిల్టీ ఫీలింగ్ని మోసుకుంటూ నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను అని అనుకుంటూ అతని కోసం వెతుక్కుంటూ వెళ్ళింది మధు. కిందకి వెళ్ళి కిరణ్ కోసం వెతికింది కానీ ఎక్కడా కనిపించలేదు కిరణ్. బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది మధు. అప్పుడు ఈలోపే కిరణ్ కారు వెళ్ళిపోవడం చూసి, షిట్, ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది అని ఫీల్ అవుతూ పైకి చూసి, అయ్యా, ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టం? నేను నీకు ఇష్టమైన ఆట వస్తువుని అయ్యానని 14 ఏళ్ల క్రితమే అర్థమైంది. కానీ మరీ నేనంటే నీకు ఇంత ఇష్టమని ఇప్పుడే తెలిసింది అంటూ దేవుడితో మాట్లాడింది మధు. ఇప్పుడు నాతో ఇలా చేయించింది ఇంకో కొత్త ఆడటానికి కదా. కాసేపు నా మెదడులోని కోపం అనే పొరతో కప్పేసిన ఆలోచన శక్తిని క్షీణింపచేసి ఆవేశంలో నేను అతని మీద చెయ్యి చేసుకునేలాగా చేశావు. ఇప్పుడు అతను ఊరుకుంటాడా అని అనింది మధు. అంతకుముందు రూపాలి ఫోన్ చేస్తే కుదరదు అని చెప్పిన కిరణ్ మధు కొట్టగానే బయటకు వచ్చి తనకు ఫోన్ చేసి, నేను వస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు రూపాలి దగ్గరికి. బయటకు వచ్చిన కిరణ్ కనిపించకపోవడంతో ఫోన్ చేశాడు రాజేష్. ఫోన్ లిఫ్ట్ చేసి, రేయ్, నేను బయటకు వచ్చాను, నువ్వు తినేసి పడుకో అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. కట్ చేస్తాడు కిరణ్. ఆ మాటలు విని, రేయ్, ఇంతలోనే ఏమైందిరా, ఇప్పుడే వెళ్ళనని చెప్పావు కదా అని రాజేష్ అంటూ ఉండగానే ఫోన్ కట్ అయిందని అర్థమై, వీడికి ఎప్పుడు ఏం పురుగు తెరుస్తుందో అస్సలు అర్థం కాదు అని తిట్టుకుంటూ రూమ్కి వెళ్ళి డిన్నర్ చేశాడు.
డిన్నర్ ఆర్డర్ చేశాడు. ఈ గిల్టీ ఫీలింగ్లో తన డిన్నర్ ఏదో మొక్కుబడిగా ముగించి కిరణ్ కోసం వెయిట్ చేస్తూ బయట కారిడార్లో నిలబడి తన జీవితం ఎట్నుంచి ఎటుపోతుందో ఆలోచిస్తూ నోటితో కుడి చెయ్యి బొటనవేలి గోరిని కొరుక్కుంటూ హోటల్ బయటకు వచ్చి చల్లగాలిలో నిలబడింది మధు. అప్పటికే 2 గంటలు అవ్వడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అక్కడ ఉన్న ఒక ఇద్దరు గార్డ్స్ దగ్గరికి వచ్చి, మేడం ఏమన్నా కావాలా అని అడిగారు. నో థ్యాంక్స్, నేను నిద్ర పట్టక జస్ట్ అలా ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాను అని చెప్పింది మధు గార్డ్స్తో. ఓకే మ్యామ్, ప్లీజ్ ఎక్కువ దూరం వెళ్ళకండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. మధు ఎక్కువ దూరం వెళ్లకుండా వాళ్ళకు కనిపించే దూరంలోనే నిలబడింది. ఒక 20 నిమిషాల తర్వాత కిరణ్ కారు వచ్చి హోటల్ ముందు ఆగింది. కిరణ్ దిగి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని వెనకే ఫాస్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళింది మధు. అతని పక్కన సెక్యూరిటీ ఉండడం చేసి సైలెంట్గా నిలబడింది మధు. కిరణ్ మధు మొహం కూడా చూడకుండా పాకెట్లో చెయ్యి పెట్టుకొని వేరే వైపుకి నిలబడ్డాడు. రూమ్ వైపుకు కూడా వెళ్ళాడు. అతడి వెనకే వెళ్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక ఐఎమ్ సారీ అని చాలా చిన్నగా అనింది మధు. దానికి ఆ మాటలు వినిపించినా కూడా వినిపించినట్లుగానే తన రూమ్ వైపు నడుస్తూనే ఉన్నాడు కిరణ్. మిస్టర్ కిరణ్, ఐఎమ్ రియల్లీ సారీ, నా వల్ల పొరపాటు జరిగింది అని గట్టిగా చెప్పింది మధు. ఆ మాట విని ఆగి వెనక్కి తిరిగి ఒక్కసారిగా మధు భుజాల్ని పట్టుకొని గోడకి నొక్కి పెట్టి, నీ ఇష్టం వచ్చినప్పుడు చెంప పగలగొట్టి నీ ఇష్టం వచ్చినప్పుడు సారీ చెప్తే విని చప్పట్లు కొట్టడానికి నేను అంత వెర్రివెదవలా కనిపిస్తున్నానా? పొరపాటు కూడా జరిగిందని చెప్తున్నాను కదా అని అనింది మధు. అది పొరపాటు కాదే, నీ తల పొగరు. నీ బ్రెయిన్లో నీ పైట నేనే పట్టుకున్నానని ఫిక్స్ అయ్యావు. ఓకే, మంచిదే కదా, ఆ ఒపీనియన్తోనే ఉండు. ఎందుకంటే అది త్వరలోనే నా ముందు ఎటూ జరుగుతుంది కదా అని షార్ప్గా చూస్తూ మధుని చూస్తూనే అన్నాడు కిరణ్. వాట్ డూ యు మీన్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని అడిగింది మధు. దానికి కిరణ్, నా మీనింగ్ ఏంటో నీకు అర్థమైంది. నాకు ఇంతకుముందు పొరపాటు జరిగిందని ఫీల్ అయ్యి సారీ చెప్పాను. బట్ ఇప్పుడు అర్థమైంది అనవసరంగా సారీ చెప్పానని చాలా కోపంగా అంది మధు. అప్పుడు అలా అనేసరికి, ఆహా, ఇప్పుడు నీ బోర్డు సారీ నాకు అవసరం లేదు, కానీ తీసుకుని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. ఈసారి నా మంటని అస్సలు చల్లార్చలేవు. అది చల్లారేది ఒక్కదానితోనే. అదేంటో నీకు త్వరలోనే తెలుస్తుంది అంటూ మధు మెడ కింద నుంచి కిందకి చూస్తూ మళ్ళీ కళ్ళు పైకి లేపి మెడవైపు చూస్తూ షోల్డర్ మీదకు వచ్చి పిన్ వైపు చూస్తూ ఆగిపోయాడు. అది చూడగానే మధు చేత్తో పైట పిన్ను దగ్గరకు గట్టిగా పట్టుకుని నిలబడింది. నేను దేవుడిని కోరుకునేది ఒక్కటే, ఇక నుంచి మనం ఎప్పుడు ఎదురు బొదురు పడకూడదు అని అనింది మధు కిరణ్తో. ఆ మాటలు విని కిరణ్ చిన్నగా నవ్వడం స్టార్ట్ చేసి క్రమక్రమంగా అది పెద్దది అవ్వడంతో మధు అతని వైపు అలాగే చూస్తూ ఉండింది. ఇందులో అంత జోకేముంది? అలా పడి నవ్వడానికి నిజంగానే పిచ్చెక్కిందేమో అని అనుకొని అతని వైపు అలాగే చూసింది మధు. కొంచెం సేపటికి నవ్వడం ఆపి మధు బుగ్గలు నొక్కుతూ, అంటే నన్ను కొట్టేసి అంత త్వరగా నా గురించి దూరం పారిపోదామని ఫిక్స్ అయ్యావా అని అడిగాడు కిరణ్. అప్పుడు ఆ మాటలకి మధు, నేనేం పారిపోవడం లేదు, నా షూటింగ్ కంప్లీట్ చేసుకునే వెళ్తున్నాను అని అనింది మధు. ఆ మాట వినగానే మధు మీద నెమ్మదిగా వాలుతూ, ఎక్కడికి వెళ్ళేది? నేను నిన్ను వెళ్ళనిస్తానేనా అనుకుంటున్నావా? నో వే,
రేపటి నుంచి ఈ ప్రపంచంలో నిన్ను నీ పేరుతో కాదు వేరే పేరుతో గుర్తించడం మొదలు పెడుతుంది. ఆ పేరేంటో చెప్పనా అని అంటూ తన బరువు అంతా మధు మీదకి వేసి పెదవుల వైపు చూస్తూ అడిగాడు కిరణ్. ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి మధు 2 చేతులు అడ్డుపెట్టి తోసేయాలి అని అనుకుంటుంది. కానీ కిరణ్ బలంగా ఉండడంతో తోయలేక తన పెదవుల వైపు చూడడం చూసి తల పక్కకు తిప్పుకుంది మధు. అది చూసి కిరణ్ మొహాన్ని తన వైపుకు తిప్పుకొని, నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు చూస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది. తర్వాత ఏం జరిగినా నన్ను బ్లేమ్ చేయొద్దు అని అంటూ సూటిగా మధు కళ్ళల్లోకి చూస్తున్నాడు. కానీ అప్పటికే మధు ఓపిక అయిపోవడంతో కిరణ్ బాడీ అంతా తన మీదే ఉండడంతో ఆ బరువు మోయలేక కాళ్ళు వణుకుతున్నాయి మధుకి. కిరణ్ మాట్లాడుతున్నప్పుడు ఊపిరి మొహానికి వెచ్చగా తాకడంతో ప్లీజ్ లీవ్ మీ అని అనింది మధు. ఆ మాట మధు నార్మల్గానే అడిగినా కిరణ్కి బాధగా అడిగినట్లు అనిపించడంతో అప్పటి వరకు అది చేస్తే ఇది చేస్తా అన్నవాడల్లా మీద నుంచి మెల్లమెల్లగా వెనక్కి జరుగుతూ తన బాడీని కూడా మధు మీద నుంచి వెనక్కి తీసుకునేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది మధు. కిరణ్ వెంటనే ఆ వైపు చెయ్యి గోడకు అడ్డుపెట్టి ఆపి, నేను నీకు వెళ్ళడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదే అని అంటూ ముందుకు వంగి, ఇక్కడ నుంచి అంటే నా నుంచి దూరంగా పారిపోయే ఆలోచనలు ఏమన్నా ఉంటే వదిలే ఇప్పుడే. నువ్వంటే నా దగ్గర లైఫ్ టైంకి ఇరుక్కుపోయావు. నువ్వు పారిపోవాలని చూసినా నేను నిన్ను చేసి పట్టుకుంటాను. సో అంత కష్టపడకుండా సైలెంట్గా సరెండర్ అయితే నీకు నాకు ఇద్దరికీ టైం కలిసి వస్తుంది అని చెప్పాడు కిరణ్ మధుతో. ఎందుకు ఇదంతా అని అడిగింది మధు. సరదా అని అన్నాడు కిరణ్ మధు కళ్ళల్లోకి చూస్తూ. ఏంటి సరదా, నాతో ఆడుకోవడమా అని అడిగింది మధు. అంటూ మధుని వదిలి వెళ్ళి పడుకో, మార్నింగ్ మాట్లాడతాను. అది కాకుండా ఇప్పుడు నీతో గొడవ పడే మూడ్లో కూడా లేను. నాకు నిద్ర వస్తుంది. ఈ గొడవల కన్నా నాకు నా నిద్ర చాలా ఇంపార్టెంట్ అంటూ పైకి లేస్తున్న కిరణ్ షర్ట్ బటన్ ఓపెన్గా ఉండడంతో కాలర్ బోన్ మీద ఉన్న బైట్ మార్క్ చూసి మధు ఒక్క సెకండ్ షాక్ అయ్యి వెంటనే తన తలను తిప్పేసుకుంది. మధు తల తిప్పుకోగానే కిరణ్ కిందకు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే మధు కూడా లోపలికి వెళ్ళిపోయి, ఏంటి ఇతను ఏవేవో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ, నిజంగానే నన్ను వెళ్ళనివ్వడా? అలా ఎలా వెళ్ళనివ్వడు? ఇది మనసులో పెట్టుకొని ఏమైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళ నాన్నగారి హెల్ప్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంది మధు. ఆ ఆలోచనలతో ఎప్పటికి నిద్ర పట్టిందో తెలియదు కానీ మెలకువ వచ్చేసరికి 7 గంటలు కావడంతో హడావిడిగా లేచేసి స్నానం చేసి వచ్చి ఎక్కువ లేట్ చేయకుండా బయటకు వచ్చింది. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి, హలో అవినాష్ గారు అని అంది మధు. మేడం రెడీ అయ్యారా? బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అని అన్నాడు అవినాష్ మధుతో. దానికి మధు, నేను రెడీ అయిపోయానండి, అలాగే తీసుకుని బయటకు కూడా వచ్చేసాను అని అనింది మధు. ఓకే అండి, నేను మనిషిని పంపిస్తాను, అతనికి లగేజ్ ఇచ్చేసి మీరు ఫుడ్ సెక్షన్కి వచ్చేయండి, బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అని చెప్పాడు అవినాష్. ఓకే అవినాష్ గారు అని చెప్పి ఫోన్ కట్ చేసింది మధు. ఒకతను వచ్చి లగేజ్ తీసుకోవడంతో మధు టిఫిన్ చేసి కారులో కూర్చోగానే 5 నిమిషాల్లో వెహికల్స్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాయి. అప్పుడు అక్కడి నుంచి ఫ్లైట్లోకి వెళ్ళగానే వెనుక కిరణ్ రాజేష్ వచ్చి జాయిన్ అవ్వడంతో
అప్పటి వరకు నవ్వుతూ జోక్స్ వేసుకున్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. తన పక్క సీట్లోనే ఉన్న కిరణ్ని చూసి తల తిప్పేసుకుంది ఒక్కసారిగా మధు. హా, ఈయన గారి సీట్ నా పక్కన ఎలా వచ్చింది, అంతా నా కర్మ అని తిట్టుకుంటూ ఉండగానే ఫ్లైట్ ఫ్లై అవ్వడంతోనే అనుకోకుండా మధునే కిరణ్ చేయిని గట్టిగా పట్టుకుంది. 2 నిమిషాల తర్వాత తనే రియలైజ్ అయ్యి కిరణ్ చెయ్యి వదిలేసి ఐఎమ్ సారీ అని అనింది మధు. అప్పుడు దానికి కిరణ్, హా, ఇంకా మన మధ్య ఈ సారీ ప్యారీ ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు నాన్న. పర్వాలేదు, నన్ను ఎలా కావాలంటే అలా యూస్ చేసుకో. బట్ తర్వాత నా వాడకం స్టార్ట్ అయినప్పుడు మాత్రం అడ్డు చెప్పకు అని చిన్నగా మధుకు మాత్రమే వినిపించేలాగా అన్నాడు కిరణ్. దానికి ఆ మాటలు విని మధు ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఎవరన్నా వింటున్నారేమో అని అటు ఇటు చెక్ చేయడంతో అద్య తమ వైపే చూడడం చూసి ఒక స్మైల్ ఇచ్చింది మధు. ఆ నవ్వుకి బదులుగా ఆమె కూడా ఒక చిన్న స్మైల్తో నవ్వడంతో కిరణ్ వాళ్ళ వైపు చూసి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం లేదు కానీ మధు వైపు బెండై కూర్చున్నాడు. వచ్చిన దగ్గర నుంచి కిరణ్ అటెన్షన్ అంతా మధు మీద కాస్త ఎక్కువగానే ఉందని యూనిట్కి అర్థం కావడంతో వాళ్ళు కూడా వీళ్ళని అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలుతాయి అని కిరణ్ వైపు వంగి అతనికే వినిపించేలా నవ్వుతూ చెప్పింది మధు. అది విని పొడిగా దగ్గుతూ, ఎవరివి ఏం రాలుతాయో వెయిట్ అండ్ వాచ్ మిస్ మధు, ఇప్పుడేగా అసలు సినిమా స్టార్ట్ అయింది, అప్పుడే తొందరపడితే ఎలా అని అడిగాడు కిరణ్ మధుని. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.